మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ డిజ్నీ హాట్స్టార్లో రిలీజ్ అవుతుంది September 20th. అయితే ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన మెయిన్ టెక్నీషియన్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ లీడ్ విత్ మీ రైట్ నౌ ఆన్ మై ఛానల్ Prema The Journalist. Let us talk to them. హాయ్, హలో, హౌ ఆర్ యూ? అసలు ట్రైలర్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్లాట్, ఈ థాట్ ఎవరికి వచ్చింది? మీకే కదా. మీరేం తింటారండి జనరల్గా? అంటే ఇలాంటి ఒక వెరీ ఒరిజినల్, వెరీ న్యూ, రా అలాంటి థాట్స్, ఐడియాస్ అది ఎట్లా వస్తాయి అసలు మీకు? నుంచి చూస్తాను మిమ్మల్ని నేను. వచ్చింది 2010 అనుకుంటాను. 2010 10 11 2018 అనుకుంటాను. 18 రైట్, ఓకే. బట్ అసలు అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీస్. ట్రూ. అవును. చెప్పండి సార్, ముందు మీతోనే స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి, హౌ డు యు కమ్ అప్ విత్ మైండ్ బెండింగ్ స్టోరీస్? అంటే అడుగడుగున ఒక క్లిఫ్ హ్యాంగర్. ఎవరికైనా ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది జనరల్గా సినిమాలకి. సరే, వెబ్ సిరీస్కి ఒక్కొక్క ఎపిసోడ్కి ఉంటుంది. బట్ వీరి కథల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది, హనుమాన్తో సహా. సారీ, మీ క్వశ్చన్ కానీ ఆన్సర్ ఇచ్చే ముందు ఒకటి చెప్పేస్తాం, మళ్ళీ మర్చిపోతా. చెప్పండి. వెబ్ సిరీస్లో రాయటం ప్రతి దానికి క్లిఫ్ హ్యాంగర్స్ ఇలా ఉంటుంది, మన సినిమాకి డిఫరెంట్ అన్నారు. ఆయన ఫస్ట్ సినిమానే ఒక 4 స్టోరీస్ జరుగుతూ ప్రతి దాంట్లో ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క క్లిఫ్ హ్యాంగర్ వేసుకుంటే యాక్చువల్లీ మీరు ఈ జానర్ అక్కడ సినిమాలో ట్రై చేసేసి వచ్చారు. సో మిమ్మల్ని ఇప్పుడు జనరల్గా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టైటిల్ ఇస్తారు కదండి. సెన్సేషనల్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్, అట్లా క్లిఫ్ హ్యాంగర్ డైరెక్టర్. Prashanth Varma is the writer and screenplay writer for this web series, and Anish Kuruvilla is the director, and Nandu is the main lead for Mystery of Moksha Island. Okay, చెప్పండి. Nothing in particular అండి. అంటే లైక్ one day I just thought of this idea. Okay. And different genres చేసుకుంటూ వెళ్దాము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే అంతకుముందు ఎక్స్ప్లోర్ చేయనివి ఆర్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మధ్యన అసలు ఈ జానర్ రాలేదు. అంటే ఎప్పుడో విట్లాచార్య గారు చేశారు, అప్పట్లో చేశారు, కానీ మళ్ళీ ఈ మధ్యన అసలు చూడలేదు. ఇలాంటి జానర్స్ ట్రై చేసుకుంటూ వెళ్దాం అన్నప్పుడు ఐ థాట్ ఆఫ్ రైటింగ్ అ మిస్టరీ దట్ హ్యాపన్స్ ఆన్ అన్ ఐలాండ్ అనమాట. సో ఇలాంటి జానర్స్ మనకి వచ్చాయి అంతకుముందు. కొన్ని ఫిల్మ్స్ వచ్చాయి, ఇండియాలో హిందీలో వచ్చాయి, తెలుగులో కూడా వచ్చాయి యాక్చువల్లీ. సో అలాంటి దాంట్లో ఒక కొత్త సైఫై యాంగిల్ తీసుకురావాలి. బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ టూ హాలీవుడ్ ఆల్సో. మన తెలుగు క్యారెక్టర్స్ మధ్యలో జరగాలి అండ్ మన నేటివిటీ మధ్యలో జరగాలి. అప్పుడు రేపొద్దున ఏమవుతుంది అంటే ఈవెన్ ఒక అమెరికన్ ఈ వెబ్ సిరీస్ చూసినా సరే దే షుడ్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ దే షుడెంట్ లుక్ లైక్ అరే ఇలాంటి సినిమాలు మేము అంతకుముందు చూసాం అనుకోకూడదు. సో ఆ ఇండియనైజేషన్ చేయడం, పర్టికులర్లీ తెలుగు కల్చర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి రాయాలి అని చెప్పి అనుకున్నాను. అనుకుని ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్. అండ్ ఇనిషియల్గా ఒక ఫిల్మ్ అన్నట్టు రాసాం. ఇనిషియల్గా ఫిల్మ్ అని రాశాను. బట్ ఒకసారి ఆ క్యారెక్టర్స్ అవి డెవలప్ అవుతున్న కొద్దీ స్టోరీ చాలా పెద్దగా అవుతూ వెళ్ళింది. సో ఈ క్యారెక్టర్స్ని మనం ఒక 2 అవర్స్లో డీల్ చేయలేము. ఇన్ని క్లిఫ్ హ్యాంగర్స్, అంటే ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి, వీటిలంతా టూ క్రాంప్డ్ అయిపోతుంది. ఇది ఒక వేరే ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చేయాలి అన్నప్పుడు దెన్ ది వెబ్ సిరీస్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. వెబ్ సిరీస్లో బిగిన్ అయిన టైంలో రాసిన వెబ్ సిరీస్ అనమాట. ఒక వెబ్ సిరీస్ ఫార్మాట్లో రాస్తే కనుక వీటిలన్నిటికీ మనం జస్టిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పి దెన్ ఐ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ ఇంటూ అ వెబ్ సిరీస్. నేను జనరల్గా నేను స్ట్రక్చర్ చేసుకున్నప్పుడు 15 minutes లాగా చేసుకుంటాను. సో అలా 8 parts ఉంటాయి అన్నమాట స్క్రీన్ ప్లేలో నా ఫిల్మ్స్లో. ఎవ్రీ 15 minutes we've extended it into 1 hour into an episode. So దాని తర్వాత then after Anish took over, he restructured it into something more interesting. So how did Anish come on board? Anish came as a savior. సో మేము ఒక బోట్లో ఉండి సముద్రం మధ్యలో స్ట్రాండ్ అయిపోయి ఎవరు మమ్మల్ని కాపాడతారు అని అనుకుంటున్న టైంలో చాలా మంది డైరెక్టర్స్ షిప్లో వచ్చి అమ్మో మాకొద్దని వెళ్ళిపోయారు. ఈ ఐలాండ్లోకి మేము రాము అని చెప్పి దగ్గర వరకు వచ్చి చాలా మంది మోక్ష ఐలాండ్ నుంచి వెళ్ళిపోయారు. సో వెరీ గుడ్ డైరెక్టర్స్ అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్, బట్ దే థాట్ ఇట్ ఈస్ too much to handle. So it is too complex to tell this story. ఆ ప్రాసెస్లో దెన్ ఫైనల్గా బీకన్ ఆఫ్ హోప్ ఇస్ అనీష్ అనమాట. సో అనీష్ వచ్చి ఫైనల్గా మమ్మల్ని మోక్ష ఐలాండ్ వచ్చి బయటపడి మోక్షం ఇచ్చాడు. And to be honest, some of the biggest names in the industry. అవునా? మీరెందుకు చేయలేదు ప్రశాంత్ గారు? నేను అప్పటికే ఐ వాస్ స్టక్ విత్ ద అదర్ ఫిల్మ్స్ అనమాట. జాంబీ రెడ్డి హాఫ్ లో ఉంది, అది ఫినిష్ చేయాలి. దెన్ దిస్ హనుమాన్ వాస్ సపోజ్ టు హ్యాపెన్.
బట్ హౌ డూ యూ డూ దిస్ ప్యారలల్ థింగ్స్? అంటే ఒక పక్కన వేరే కథలు రాస్తుంటారు, ఒక పక్కన డైరెక్ట్ చేస్తుంటారు, అండ్ దట్టు ఏదో చిన్న చిత్తగా సినిమాలు కాదు, యూ రియలీ థింక్ బిగ్. సో హౌ డూ యూ యాక్చువల్లీ డూ దిస్? అంటే హౌ డస్ ఇట్ వర్క్? అంటే అసలు అలవాటు అయిపోయిందండి. రోజు మార్నింగ్ మాత్రం మినిమం ఇంట్లో 10 పనులు లేకపోతే కనుక బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్లో ఏంటంటే భయం అనమాట, ఆపర్చునిటీ మనకు దొరకపోతుందా. ఫస్ట్ ఒక కథ రాశాను, ఆ కథ ఒకరు పిచ్ చేయడం, ఆ వెయిటింగ్ టైంలో ఇంకో కథ అంటే వీ కెనాట్ పిచ్ ద సేమ్ స్టోరీ టు అనదర్ యాక్టర్. ఈ యాక్టర్ చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఇంకొక యాక్టర్ వర్క్ చేద్దాము అన్న ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకొక కథ రాసి చెప్పేవాడిని. ఈ లోపల ఇంకొక ప్రొడ్యూసర్, ఈ ప్రొడ్యూసర్కి యాక్టర్కి మళ్ళీ పడుతుందో లేదో తెలియదని ఇంకొక కథ రాసేవాడిని. సో ఇలాగా ఐ స్టార్టెడ్ డెవలపింగ్ మల్టిపుల్ స్టోరీస్. ఓకే. సో ఒకే రోజు 4 ప్రొడ్యూసర్స్కి, ఒక హీరో 3 ప్రొడ్యూసర్స్కి 4 డిఫరెంట్ స్టోరీస్ నెరేట్ చేశారు. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు. కంప్లీట్ డిఫరెంట్ నరేషన్. 2.5 ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఏమైపోయింది అంటే ఇట్ బికేమ్ అ థింగ్ ఫర్ మీ వెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దిస్. ఐఎమ్ నాట్ లైక్ అరే చాలా కష్టపడిపోతున్నాను అన్నది ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో కథలు లేవు అని అంటారు కాబట్టి, సో వై నాట్, లైక్ యూనో వీ కెన్ క్రియేట్ స్టోరీస్. ఒక స్టోరీ నుంచి బిల్డ్ అవుతుంది కదండి. ఏ సినిమా అయినా సరే మనం ఒక కథ రాయగలిగితే ఆ కథ ఒక ప్రొడ్యూసర్కి అండ్ వాళ్ళ టీమ్కి వర్క్ చేస్తుంది, కపుల్ ఆఫ్ యాక్టర్స్కి వర్క్ చేస్తుంది, టెక్నీషియన్స్కి, ఎంతో మందికి ఇట్ క్రియేట్స్ ఇది జీవనోపాధి అంటారు కదా. సో అండ్ ఐ టుక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ టు రైట్ యాజ్ మెనీ స్టోరీస్ యాజ్ పాసిబుల్. అండ్ రైట్ నో మీకు తెలుసా, ఇండస్ట్రీలో అప్కమింగ్ రైటర్స్ ఎవరు, అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరిని అడిగినా ఎక్కడున్నారంటే ఇప్పుడు అందరు స్క్రిప్ట్స్ విల్లో ప్రశాంత్ వర్మతో ఉంటారు. అందరూ ఈ యంగ్ బ్యాచ్ ఉంటారు, అంటే జస్ట్ ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్, వాళ్ళలో బెస్ట్ ఫిల్టర్డ్ లాట్ మనకు వెతకడం కష్టం అవుతుంది. వెతుకుతాం, ఒకటి దొరుకుతాడు. ఏంటి అంటే అన్న యాక్చువల్గా నేను ప్రశాంత్ వర్మ గారి దగ్గర ఉన్నాను, అందరూ ఈయనది. సో ఈస్ నర్చరింగ్ సమ్ గ్రేట్ టాలెంట్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి. we are giving them credit. It's not like I'm only taking all the credit. Very nice. Yeah, absolutely. That's very much needed. And today Telugu industry is like booming too much anamata asalu. It's all because of you guys. Ilanti young talented directors and writers. North India is really looking up at us. I know, right. And Anish, see, Anish and I belong to the same school, so we have a very good camaraderie. Ex-HPS. Yes. Anish, you were like, you started off with a very normal chinna cinema, Avakai Biryani. Then you did some other films, 1 or 2. Gods of Dharmapuri, something like, I was shocked when I came to... అంటే చూస్తున్నప్పుడు కూడా తెలీదు, చూశాక అంత అయిపోయాక ఈయన డైరెక్టరా, అనీష్ ఇలాంటి సినిమా కూడా తీస్తారా, అందులో యాక్ట్ చేశారు తెలుసు. బట్ సమ్టైమ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఒక పర్టికులర్ జానరాలో చేస్తూ వెళ్ళేవాళ్ళు, ఆ జానరాకి స్టిక్ అయ్యేవాళ్ళు, వేరే చేస్తే ఒక షాకర్ లాగా అనిపిస్తుంది. సో ఐ వాజ్ షాక్, బట్ ఐ వాజ్ అమేజ్డ్ బై యువర్ డైరెక్టోరియల్ అబిలిటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ సిరీస్. అండ్ నౌ ఇప్పుడు దిస్ వన్. సో వీళ్ళకి మోక్షాన్ని ఇవ్వడానికి మీరు ఎట్లా వచ్చారు అసలు? They're being very nice and very sweet when they say that. I'm not worthy of all that praise or anything. నాకున్న వీక్నెస్ ఏంటంటే, నేను ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక స్టోరీ టెల్లర్గా, I never want to repeat myself. Okay. So I've always been interested in trying to tell different kinds of stories. And I think that has been very evident in my filmography as a director. Right. Whether it's Avakai Biryani or Konte Koti or Gods of Dharmapuri. Each of them belong to different universes, different genres. The attractive thing about Prashanth's story was that it was something that I had never dealt with. Okay. Sci-fi story, very interestingly told. With, like he said, Telugu nativity. దాంతో పాటు ఒక సర్వైవల్ స్టోరీ కూడా ఎంబెడెడ్ ఉంది. కొన్ని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, లార్జర్ దెన్ లైఫ్ లొకేషన్స్ ఉన్నాయి. See, for a filmmaker, this is all very juicy material. At the same time, for me as a filmmaker, a project aina, apart from it being exciting and stimulating, and it has to have a sense of adventure, ఒక సెన్స్ ఆఫ్ రిస్క్ అండ్ ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ ఇట్ డజంట్ సీమ్ లైక్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్, ఇఫ్ ఇట్ డజంట్ సీమ్ అరే ఇది కష్టం రా భయ్ ఎట్లా తీయగలుగుతాము, కానీ తీయగలిగితే సూపర్ ఉంటుంది అని ఆ కిక్ ఏది ఉంటుందో, దట్స్ వాట్ డ్రైవ్స్ మీ యాజ్ అ స్టోరీ టెల్లర్. సో Prashant's story filled all those brackets for me. I was able to strike off all the prerequisites I need as a director to be completely committed and completely involved in the story. So that's how it all began. He had created the foundation, and I just came in there and did a little bit of painting, and I kind of took it forward. I got lucky that I
had a great team. సో ఇట్స్ మొత్తం రియల్ లొకేషన్స్ అండి షూట్ అంతా, Yeah. ఆర్ వెదర్ ఎనీ యూ ప్లేడ్ విత్ అగైన్ బికాస్ హీ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ అండ్ ఆల్. True. వాటి కూడా ఏమన్నా So there is one extensive set that we have built in the show. ఓకే ఒక సెట్ ఒక set undi, but the majority of the film, otherwise 85% of it happens in actual locations that we have shot in jungles, plantations, islands, samudram majjalo. So extensively shot in outdoor locations, but very key sequences are shot in a beautifully designed set by our production designer Srikanth Ramisetti. Dantlo there are some VFX elements also integrated into that set. That makes it very exciting. అది మీరు షో చూస్తే మీకు అర్థం అంతేనా? అది దాని గురించి చెప్తే కొంచెం స్పాయిలర్. దట్స్ ఓకే. ఇప్పుడు 8 ఎపిసోడ్స్ ఆ 10 ఎపిసోడ్స్? 8 episodes. ఈచ్ 1 hour? No, it will be bordering on just about under 30 minutes for every episode. So it's about 28 minutes on an average. Okay. It's a very gripping, fast-paced thriller kind of a show only. There is no time for you to breathe. Yes, we've made the binge watch. Nowadays, you know, if I like a series or starting episode nachite, నేను ఇంకంతే I'm binge watching. I've seen like that ఎన్నో చూసాను అట్లా. దూతా I saw like that only. Binge watched it. So more like watching a film లాగే. ఇప్పుడు మనకి around 30 అంటే 8 episodes అంటే 8 3 ఏముంది ఒక 40 minutes. 300 minutes ఉంటుంది. అంతే. అది 180, I mean జనరల్ గా 120 130 ఉంటుంది. 3 గంటల సినిమా చూసినట్టు అలాగా కొద్దిగా అంతే. అండ్ నందు, ఐ డోంట్ నో, నందుకి అడ్రినలిన్ రష్ వస్తుందేమో ఇట్లా థ్రిల్లర్లు, హారర్లు, సైఫైలు. ఈ మధ్య హీఈస్ ఓన్లీ పికింగ్ అప్, ఆర్ ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ కమింగ్ అండ్ పికింగ్ హిమ్ ఫర్ సచ్ రోల్స్ కదా. అన్ని అలాంటివి వై నాకు నిజంగా తెలియదు. నేను పికింగ్ అప్ అనేది ఇట్స్ స్టిల్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. పీపుల్ పికింగ్ మీ అప్ ఫర్ సంథింగ్ లైక్ అది ఎందుకో తెలీదు. నా మొహంలో అలా ఏమన్నా ఈడు ఇలాగుండి అలాగెళ్తాడు అనేది లాగా నా మొహం ఏమైనా ఉంటుందో తెలియదు కానీ, బట్ మూడ్ ఆఫ్ ద మార్కెట్ ఎలా ఉంది అంటే పీపుల్ ఆర్ వాంటింగ్ టు వాచ్ సచ్ సిరీస్. అండ్ అలాంటి సిరీస్లో నాకు అది కూడా Disney+ Hotstarలో బ్యాక్ టు బ్యాక్ దిస్ ఇస్ మై థర్డ్ వన్ రిలీజింగ్. ఐఎమ్ జస్ట్ లక్కీ, వెరీ వెరీ లక్కీ. అండ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ అన్ని సిరీస్లో కూడా ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కూడా ఫైనల్ టువర్డ్స్ ది ఎండ్ దట్ క్రూషియల్ క్రక్స్ పాయింట్ చూడు, దట్ విల్ బి రివీల్డ్ బై యూ, ఆర్ యూ విల్ బి ద వన్ హూ ఇస్ అలా అనిపిస్తుందా? ద మెయిన్ గా ఇందులో కూడా ఇస్ ఇట్ యూ? అలా ఇట్స్ నీ ఫేస్ అలా అదే అంటున్నా, నా మొహం చూస్తే మొహం వేసుకుంటే అలా అనిపిస్తుంది. దానికి కాంట్రాస్ట్ కూడా అయి ఉండొచ్చేమో. బట్ సమ్హౌ ఇట్స్ వర్కింగ్. బికాజ్ రీసెంట్లీ మ్యాన్షన్ 24 అది చూసాను, ఎండింగ్ వరకు అసలు ఏమనిపించలేదు. లాస్ట్ ఎపిసోడ్లో అసలు ఈయన చేసిన ఆ పాత్ర చూస్తే అంత ఇరిటేషన్ వచ్చిందంటే, కోపం వచ్చింది. చాలా మంది భోజనం చేయడం మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఐ డోంట్ నో హౌ ఇస్ దిస్ సిరీస్ గోయింగ్ టు బి. బట్ టెల్ మీ, వాట్ ఈస్ ద మెయిన్ ప్లాట్, వాట్ ఈస్ ద స్టోరీ, ఇఫ్ యూ కెన్ రివీల్? అంటే నేను తెలుసుకున్నాను ట్రైలర్లో చూసిన పాయింట్లు కాకుండా ఇంకేమైనా రివీల్ చేయగలుగుతారా? యాక్చువల్గా ఆ సినిమా చూసి నేను థియేటర్లో చూసి ఎంత షాక్ అయిపోయానో, ఈ కథ విన్నప్పుడు మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో విచ్ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఇన్ ఎనీ సింగిల్ సీక్వెన్స్ కూడా, ఆ ప్లాట్ విని అమ్మ బాబాయ్ అసలు దీన్ని ఎలా కన్సీవ్ చేశారు. ద రీజన్ వై అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ వుడ్ హావ్ సెడ్ ఎందుకులే దీన్ని బిలీవబుల్గా ఎలా ప్రజలకు చెప్పాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్లో వదిలేసి ఉంటారు. ఓకే, బట్ వాట్ ఈస్ ఇట్ ప్రశాంత్, ఇఫ్ ఐ ఆస్క్ యూ, అంటే ఇఫ్ యూ కెన్ టిల్ వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ రివీల్? టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. అంటే లైక్ కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ ఇవి సంబంధం లేని చాలా చాలా డిఫరెంట్ పీపుల్కి ఇన్విటేషన్ వస్తుంది. ఒక ఇన్విటేషన్ వస్తే కనుక దే విల్ ఆల్ కమ్ టు వన్ పర్టికులర్ ఐలాండ్. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత దెర్ ఇస్ అ వెరీ మిస్టీరియస్ థింగ్ స్టార్ట్ హ్యాపెనింగ్. సో కొంతమంది దే వాంట్ టు లీవ్, కొంతమంది దే వాంట్ టు స్టే బ్యాక్. అండ్ వీళ్ళందరికీ కూడా అసలు కొంతమంది ఒకళ్ళొకళ్ళు రికగ్నైజ్ చేసుకుంటారు, కొంతమంది రికగ్నైజ్ చేసుకోరు, వీళ్ళు ఎవరో మనకు తెలియదు అనుకుంటారు. సో బట్ వీళ్ళందరికీ ఒక కామన్ కనెక్షన్ ఒకటి ఉంది. They all belong to one family. They are all one single very big extended family. Okay. Imagine మీరు ఎప్పుడో అసలు మీకు ఎప్పుడు సంబంధం లేని మీ ఫాదర్ ఎప్పుడో మీ తాతయ్య గారికి సంబంధించిన ఎవరో ఒక రిలేటివ్ మీకు తెలియని కూడా తెలియదు, వాళ్ళతో ఎప్పుడు మీరు పరిచయం కూడా లేదు. బట్ రీసెంట్గా మీరు మీ అత్తగారితోనో ఎవరితోనో గొడవపడ్డారు, వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. ఓకే ఓకే. సో ఇమాజిన్ వాళ్ళందరి మధ్యలో ఒక థ్రిల్లర్ అనమాట. సో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత మీరు మీ సొంత ఫాదర్తో ఎలా బిహేవ్ చేస్తారు ఆ సిచ్యువేషన్లో. సో మీరు ఎవరైతే మోస్ట్ డీరెస్ట్ అనుకుంటారో వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు. దీన్ని ఎప్పుడోకప్పుడు చంపేద్దామని అనుకున్న వాళ్ళు
అక్కడ ఆ సిచ్యువేషన్ లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అవుతారు. యా అర్థమైందా? సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డైనమిక్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఓకే సో మీకు అంటే తెలుగు ఆడియన్స్ కి ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకుంటారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా వాళ్ళు చూసినప్పుడు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఓకే. సో అదేంటి అదే కోర్ పాయింట్ అన్నది అది మీరు వెబ్ సిరీస్ చూడాలి. అసలు ఏం చెప్పారు మీరు నాకు? మీరు నాకేం చెప్పలేదు. నేను ఏదైతే చూసానో అదే చెప్పారు. ఎక్స్టెండెడ్ ట్రైలర్ అన్నమాట. ఎక్స్టెండెడ్ ట్రైలర్. బట్ మొత్తం ఎంతమంది అంటే కాస్ట్ అండ్ క్రూ మొత్తం కలిపి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ చేసినది మొత్తం ఎంతమంది అండి? వాట్ ఈస్ ద ఎంటైర్? I think we were working with an ensemble cast of about 30 actors అండి. ఓకే. 30 actors and from Bhanuchandra garu to Sudha garu to Satya Krishnan to Tejasvi Madivada, Sonia of Agarwal. course, Sonia Agarwal, ప్రియానంద్ కూడా ఉంది. so many of them, yeah. ఓకే. All in different kind of age groups and different kind of profiles. Some of the actors we haven't seen in a long time also on screen. So it's very exciting to bring multi-generational actors and uncoach. Bhanuchandra garu and Roshan Kankala is also there. Yeah. Roshan is also there. Before his debut, Okay. and it is very challenging to play that role. I didn't think that he will accept that role when I was pitching it. Actually కదా. Yeah, it is such a challenge. Very different role. అంటే is it a full role for him or is it cameo లాగానా? No. Everybody has full role. Okay. All Everybody is right. equally important. యా చెప్పండి అనీష్. Very, very interesting mix of actors from people that we have seen across the years and some new age actors also. So it's very multi-generational and there's a reason for it because they are a family unit. Some of them have to be grandmothers, some of them have to be uncles and aunts, some of them are moms, some of them are teenagers, some of them are nieces and nephews. Chinna pilla kuda undi. So we have a whole diverse range of actors coming together. Some of them we've seen from childhood, some of them we've seen over the past decade or so, and some really new age actors like Nandu. And so yeah, it's an exciting bunch of actors and I think that's been one of the kicks for me as a director to have this big ensemble cast in front of me. It's also a challenge ఎందుకంటే everyone has to work with each other. వాళ్ళందరూ సపరేట్ యూనిట్గా కాదు, అంటే వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఒక హమాప్కే కొని అనుకోండి, కానీ ఒక సైఫై స్పేస్లో అందరూ అంత హ్యాపీగా లేరు, అందరూ అంతాక్షరి ఆడట్లేదు. యా, నోబడీ ఈజ్ సింగింగ్ అంతాక్షరి. దే కమ్ విత్ దేర్ ఓన్ లిటిల్ బిట్ ఆఫ్ హ్యాంగ్అప్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. కానీ గ్రూప్ ఆఫ్ యాక్టర్స్తో బిహేవియర్ అండ్ సీన్ కన్సీవ్ చేయడం ఇస్ అ ఛాలెంజ్. So it was a very interesting exercise for me as a director to see these actors really bloom and each and every one of them were absolutely on point. సో ఇప్పుడు మీ ఇద్దరి కొలాబరేషన్ లో వస్తున్న ఈ సిరీస్, సో టు వాట్ ఎక్స్టెంట్ ఈస్ యువర్ ఇన్వాల్వ్మెంట్ అదర్ దెన్ జస్ట్ గివింగ్ ద స్క్రిప్ట్ అండ్ not much and like after like he has adopted my baby. మీరు షూట్స్ కూడా వెళ్ళేవారు? Very few అంటే like not much. So he adopted my baby. So ఇప్పుడు ఆయన పెంచారు. So but very little and unless and until they talk to me about something, I'm not that kind of a guy who just pokes into other people. And because as a director, I have to respect the other directors' thing. So any of the stories, not only just this particular web series, any of the other stories that I gave and the other directors took over, usually unless and until they want my opinion, I don't give it. ఓకే. Yeah. సో ఇప్పుడు మెయిన్ లీడ్ అన్నది లేదు సిరీస్ లో. So definitely everybody is equally important. And Nandu's character is like someone that we identify with more. I mean everybody can identify with different people. Different people. ఓకే. వాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ అదే ఒక ఫ్యామిలీ అంటున్నాము, కానీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు 28-29 మంది ఎవరైతే ఉంటారో అందరి బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఫ్యామిలీ అయినప్పుడు ఎంతో కొంత క్లోజర్ బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి కదా. వన్ గై కుడ్ బి అ ఫిషర్ మ్యాన్, ది అదర్ గై కుడ్ బి లైక్ అ స్నైపర్, ది అదర్స్ ఒక వెరీ యావరేజ్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకళ్ళే ఉంటారు. కానీ అది ఎందుకు అనే దానికి అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ దిస్ థింగ్ విచ్ కెనాట్ బి రిలేట్. సో క్యారెక్టర్ రిలేషన్ అన్నారు కాబట్టి చెప్తున్నా, వీ కెన్ రిలేట్ డిఫరెంట్లీ విత్ ఈచ్ సింగిల్ పర్సన్ ఇన్ ద స్టోరీ. బట్ ఇప్పుడు ఇది ఒక సర్వైవల్ డ్రామా అని కూడా అంటున్నారు కదా, అంటే అఫ్ కోర్స్ అక్కడి నుంచి బయట పడాలన్నదే అందరి ఉద్దేశం ఉంటుంది. బికాస్ దే వెంట్ దేర్ బట్ దే డోంట్ నో సమ్ అన్యూజువల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, దే ఆర్ ట్రాప్డ్, అట్లా కనిపిస్తుంది ఆ ట్రైలర్. సో దే హ్యావ్ టు కమ్ అవుట్. సో ఈ ప్రాసెస్లో హ్యూమన్ ఇమోషన్స్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇష్యూస్ అవి కూడా ఉన్నాయా? లైక్ డ్రామా ఇస్ ఆల్సో దేర్. That is very important. Yeah, that drama is the most important. డ్రామా ఉంది. That's what drives the story. What drives the story is the interaction
between the family. So the sci-fi space and the jungle space and the island space is our geography. It is the universe that they are all trapped in. But their motivations to do anything or their motivations to decide on something is based purely on their interactions. Okay. See, imagine a family reunion you didn't want to be invited to. కానీ ఇన్వైట్ అయిన తర్వాత అక్కడ ఉండాలా వద్దా అనేది ఒక గందరగోళంలో ఉంటాం కదా. సో దే ఆర్ గోయింగ్ త్రూ మల్టిట్యూడ్ ఆఫ్ ఎమోషన్స్ వేర్ వాళ్ళ ప్రైమల్ ఇన్స్టింక్ట్స్ ఆర్ బీయింగ్ పుష్డ్. ఓకే. You are now in a place where you have to decide on your own destiny. So when those stakes are huge suddenly for all these people who are on the island, how are human beings going to react? Okay. Is there any difference? సో అందులో ట్రైలర్లో ఒక్క లైన్ మాత్రం అది హుక్ అయ్యాను నేను. ఐ థాట్ ఎవ్రీథింగ్ గోస్ అరౌండ్ దాన్ని అంటే మీరు అంటున్నారు అందులో లేదు అని, బట్ నాకు అనిపించింది చెప్తాను. వన్ గర్ల్ సేజ్ అందరూ ఒకళ్ళమ్మడి ఒకరు పోతే మొత్తం ఆస్తి వీడికి వచ్చేయాలన్న ఎక్కువ మిగులుతుంది కదా, ఎంత మంది పోతే అంత డబ్బులు మిగులుతాయి. సో సంథింగ్ అరౌండ్ దట్ వెల్త్ 100%. కానీ దాని మోటివేషన్ ఇంకో బిగ్గర్ మోటివేషన్ ఉంది, విచ్ ఇస్ ద వెల్త్ అనేది ఒక మోటివేషన్ కాకుండా దెర్ ఇస్ మోర్ బిగ్గర్ మోటివేషన్. ఇమాజిన్ మీ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు, సో మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ ఉన్నారు, మీ ఫాదర్ ఒక కైండ్ ఆఫ్ అమౌంట్ వదిలేరు, ఎంతమంది మిగిలితే వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఒకరికే వస్తుంది, ఆశ అందరిలో ఉంటుంది. అండ్ ఎవ్రీబడి ఈజ్ డెస్పరేట్ ఫర్ మనీ. ఆ క్యారెక్టర్స్ కూడా మేమంత ఎదవలో అని వాళ్ళకే తెలియదు. వచ్చేసరికి మనిషి ఇలా మారిపోతాడు, ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ద వే దే రియాక్ట్ వాళ్ళే షాక్ అవుతూ ఉంటారు. నేను ఇంత ఇలా బిహేవ్ చేస్తున్నానా నేను అన్నది వాళ్ళే షాక్ అవుతారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సైక్ అనమాట. సో టిల్ నౌ అనీష్, వాట్ ఆల్ ఫిల్మ్స్ యూ డిడ్, అది మీ మైండ్లోంచి వచ్చిన థాట్, మీరు రాసుకున్నవి, మీరు తీసినవి. ఇది ఎవరో రాసిన ఒక కథని మీరు తీస్తున్నారు. సో హౌ డిఫరెంట్ వాజ్ ఇట్, అంటే దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ దట్ ఎంటైర్ థింగ్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ డైరెక్టింగ్? It's definitely different, Andy. But the beauty here was, it's also a bit like a gift, you know, because when Prashant presented the story to me, all the building blocks and fundamentals were already there in place. The architecture was there in place. So I came in there mostly like a sort of an interior designer, making a few tweaks. Okay. You know, కొంచెం ఒక ఫెంగ్ షూయి, కొంచెం వాస్తు అవన్నీ ఇంట్లోకి వచ్చి పాలు పొంగించుకున్నారు. ఇల్లు అంతా రెడీ ఉంది. The foundations are all in place. అవన్నీ కూడా ఇంటీరియర్ డిజైనర్ అయినా ఆర్కిటెక్ట్. I mean, I look at it like that because see, the foundation and the plot is not going to change, kada. The characters are not going to change. The conception of the story is not going to change. Kani there was room for me as a filmmaker. See, when I dive into a story, we all are driven by our visual inputs, our music, our ideas of sound, or even our ideas of where a drama should take place, you know. So I might make small embellishments. Ippudu koncham maybe story lo, for example, oka drama dining room lo jarutundi anukondi, కానీ నాకున్న లొకేషన్లో ఇది జంగల్లో జరిగితే బాగుంటుంది, ఇట్ మైట్ యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ ప్రైమల్ ఎఫెక్ట్ అనేది. దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎంబెలిష్మెంట్స్ ఐ బ్రింగ్ ఫర్ డ్రమాటిక్ ఎఫెక్ట్ ఆర్ ఫర్ అ సినిమాటిక్ స్పేస్, విచ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఇస్ డ్రివెన్ బై దేర్ పర్స్యూట్ ఆఫ్ how they see the story visually, kada. So luckily, you know, Prashant gave me that freedom to be able to make those little tweaks here and there to just embellish the story a little bit more. It was a wonderful process of working with a group of writers. I think one of the virtues of the OTT space is the value of writers comes to the forefront, and this kind of a story or these kind of projects can't come together until you have a great team with you, you know, working on the project. So I've been really blessed that has happened for our show. So a real shout out to all our writers actually who are on this show. So yeah. So Nandu, 30 మంది అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు 8 ఎపిసోడ్లు ఉన్నప్పుడు జనరల్గా ఏ యాక్టర్కైనా, ఎస్పెషలీ హూస్ యాక్చువల్లీ డన్ మెనీ ఫిల్మ్స్ అండ్ ఆల్ లైక్ యూ and who want to do many more good films, bigger films, you think about the screen space or, you know, obviously కొంచెము అంటే నా రోల్కి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, ఆర్ దో అఫ్ కోర్స్ కథ ఇంపార్టెంటే, బట్ యువర్ రోల్, యువర్ ప్రెజెన్స్ ఆర్ ద ఇంపార్టెన్స్, అది ఎప్పుడన్నా డస్ ఇట్ కమ్ టు యువర్ మైండ్? టు బి ఆనెస్ట్, యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ కన్నా ది అదర్ స్టఫ్ దట్ యాక్చువల్లీ డామినేటెడ్ మీ వాజ్
somebody that I really admire, like a person like Prashanth Varma. I love his films, I love his writing style. Even before Prashanth Varma made నాకు పరిచయం లేకపోయినా కూడా ఇండస్ట్రీలో there was always this thing, there's this guy called Prashant, అతని దగ్గర బాగుంటుంది అలా ఒకటి ఉండింది. అలాంటిది ఒక చేసి ఇలాంటి ఒక మనిషి క్రియేట్ చేసిన ఒక కథ నువ్వు చేయబోతున్నావు అనేది ఒక యాక్టర్, అంటే ఒక యాక్టర్స్ పర్స్పెక్టివ్లో ఉంటే మా షూస్లో ఉన్నప్పుడు అది ఫస్ట్ ఎగ్జైట్ చేస్తుంది. ఎవరెంత చెప్పినా నా రోలు ఇవెంత చెప్పినా కూడా ఫస్ట్ ఎగ్జైట్ చేసేవి మంచి టెక్నీషియనా, మంచి డైరెక్టరా, మంచి రైటరా, ఇవి ఎగ్జైట్ చేసేవి. సో ద ఫస్ట్ అంటే వాట్ ఈస్ డామినేటింగ్ మై హెడ్ స్పేస్ యాజ్ అన్ యాక్టర్ గైస్, ప్రశాంత్ వర్మ వాజ్ డామినేటింగ్. అండ్ టు యాడ్ ఇట్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్ 14 Reels, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, Disney+ Hotstar, దట్ టేక్స్ యూ ఓవర్. అండ్ హూస్ డైరెక్టింగ్ ఇట్ అంటే someone very very sensible. Gods of Dharmapuri was the first of its kind of a runaway hit on a web series OTT platform, the Telugu. It was the initial day, initial web series massive hit asalu adi. So first inni మూడు దిగ్గజాలు మనల్ని డామినేట్ చేస్తుంటే మైండ్లో ఇది చాలా చిన్న పాయింట్ అవుతుంది. అది ఉండదు అంటే నేను చాలా అబద్ధం చెప్తున్నట్టు ఉంటుంది, కానీ ఇవి ఎక్కువ డామినేట్ చేసినప్పుడు అది చాలా నెగ్లిజిబుల్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుందంటే మన స్క్రీన్ స్పేస్ కన్నా కూడా అనీష్ నన్ను ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు వాజ్ అ వెరీ వెరీ డిఫరెంట్ టేక్. నేను ఇప్పటి వరకు నా లైఫ్లో నన్ను నేను అలా చూసుకెళ్ళి మళ్ళీ నేను ఆ పోస్టర్ చూసుకుంటే నేను ఏంట్రా ఇలా ఉన్నాను అని చాలా కొత్తగా నన్ను ప్రజెంట్ చేశారు. నా పర్ఫార్మెన్స్ రాబట్టిన విధానం కూడా నన్ను కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు, నువ్వు ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ని ఏదన్నా పట్టుకుందాం విక్కీకి, నువ్వు వీడు ఏ యానిమల్ అయితే కరెక్ట్ అనుకుంటున్నావు, నువ్వు ఫాక్సా లేదంటే ఇట్ కుడ్ బి అ డాగ్ ఆర్ ఇట్ కుడ్ బి ఒక యానిమల్ ఇన్స్టింక్ట్, ఆ యానిమల్కి ఉండే ఇన్స్టింక్ట్ ఏంటి, ఏదైనా ఐడియా వచ్చిన వెంటనే లేదంటే అలర్ట్ అయిన వెంటనే చెవులు పైకి అవుతాయా, ఆర్ ఈజ్ వెరీ షార్ప్, ఐఎమ్ వెరీ లీన్ ఇన్ ద ఫిలిం. నేను 15 కిలోలు తగ్గి ఉన్నాను ఈ షోలో, వెరీ వెరీ షార్ప్ లుకింగ్, కళ్ళల్లోనే ఇంటెన్సిటీ ఉంటుంది. డైలాగ్ నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే నాకు స్క్రిప్ట్ ఇచ్చారు డిపార్ట్మెంట్, 2 pages ఉంది బ్రో, 8 ఎపిసోడ్లకి 2 pages. బట్ విక్కీ ఈజ్ ఆల్ దేర్ త్రూ ద షో, ఈజ్ రన్నింగ్ ఇట్. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, సో డైలాగ్ తక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి థ్రిల్లర్ బేస్డ్, ఇలాంటి ఎక్సైట్మెంట్ సో ఇవన్నీ చాలా నన్ను ఎక్సైట్ చేసేసాయి యాజ్ అన్ యాక్టర్గా. ఇంకా స్క్రీన్ స్పేస్ గురించి ఆలోచించేదానికి కూడా నాకు స్కోప్ లేకుండా వీళ్ళు ఇచ్చేసారు, ఆ స్పేస్ నాకు లేదు. సో దట్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంత కథ ఎందుకు చెప్పానంటే అది యూజువల్లీ యాక్టర్స్కి ఉంటుంది, బట్ ఇలాంటి బ్రిలియంట్ సిరీస్ షోస్లో ఇంత మంచి క్రియేటర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు అది చాలా నెగ్లిజిబుల్ ఫ్యాక్టర్ అయిపోతుంది. You were telling something, Prashant. But I'm sure the other actors definitely had this concern a bit. ఓకే, మీతో ఎక్స్ప్రెస్ చేశారా ఇప్పుడు డిస్కషన్స్? ఎందుకంటే నేను ఫస్ట్ ఐడియా పిచ్ చేస్తున్నప్పుడు మీరు అందరికి ఒకేసారి నరేట్ చేశారంట కదా? అవునా? లేదండి, ఇండివిజువల్ గా అనీష్ ఎవరు చేశారు? మొత్తం 30 మందికి ఒకేసారి కూర్చొని అనీష్ ఒక హోటల్ బుక్ చేసి మాకు వీళ్ళు స్వీట్ రూమ్ బుక్ చేసి వెరీ సెన్సిబుల్ అండి. అసలు ఈ ఐడియా అందరూ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఫస్ట్ అంటే లైక్ ఇనిషియల్ గా కాస్టింగ్ చేస్తున్నప్పుడు కోవిడ్ టైంలో చేసాము. ఇంట్లో కూర్చుని పొద్దున్న సాయంత్రం ఇదే పని, ఒక యాక్టర్కి కాల్ చేయడం, ఆ యాక్టర్తో ఈ ఐడియా పిచ్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎక్కడ ఏ ఎపిసోడ్లో ఎవరు చచ్చిపోతారో తెలియదు. సో అంటే ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని పెద్ద సిరీస్ చెప్పట్లేదు, బట్ ఇందులో కూడా ఏంటి అంటే సార్ నేను ఏ ఎపిసోడ్లో ఎన్ని ఎపిసోడ్ వరకు నేను ఉంటాను అది తెలుసుకోవడం క్వశ్చన్ అనమాట. సో అది చాలా అంటే అబద్ధం చెప్పలేము, అట్ ద సేమ్ టైం నిజం చెప్పలేము కంప్లీట్ గా. లేదు మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చచ్చిపోతారు, ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎవరో ఒకరు పోవాలి కదా, వాడికి ఎలా ఉంటుందో. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఇనిషియల్ గా టు కన్విన్స్ ద యాక్టర్స్. I think తర్వాత I made it little easier for Anish because they already came with one particular expectation. I think అక్కడి నుంచి he had to take it forward. బట్ అనీష్ టెల్ మీ, ఇప్పుడు ప్రశాంత్ గారు కథ ఇచ్చాక ఈ కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే టెక్నీషియన్ సెలెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ వాజ్ ఇట్ గ్రూప్ ఎఫర్ట్ ఆర్ ఇట్ వాజ్ ఇన్ యువర్ హ్యాండ్స్? How did this work out? Yeah, it's a combination of various things, and it was a combination of what 14 Reels Plus and Gopi sir already had in place for me. With a group of technicians, and even some of the cast was already in place when I was on board. So when I was there, I would say it was 50-50. It was like from all corners there were ideas being pitched in about who could come on board, and I had the leverage of kind of just putting it together. నేను ఫస్ట్ కొంతమంది నేను ఆల్మోస్ట్ వీల్ ఫిక్స్ అని అనుకున్న తర్వాత అది ఇట్ టుక్ సమ్ టైం కదా మళ్ళీ ఫర్ us to start shooting, మళ్ళీ డేట్స్ ఇష్యూస్. అంటే మేము ఫస్ట్ నుంచి అనుకున్నది ఇదే, ఒక 30 మంది
అందరు కాంబినేషన్ డేట్స్ పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. రైట్ సో అది పట్టుకుని చేశారంటే 14 Reels వాళ్ళు కూడా చాలా ఎన్ని రోజులు పట్టిందండి షూట్? In total, it's about 70 odd days. 72 days. ఓకే, Yeah. at a single schedule. No, we broke it down into, location-based schedules. So, మేము కూర్గ్లో ఒక ఎక్స్టెన్సివ్ స్కెడ్యూల్ జరిగింది, తర్వాత గోవాలో ఒక ఎక్స్టెన్సివ్ స్కెడ్యూల్ జరిగింది, దాని తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కొంచెం షూట్ జరిగింది, సెట్లో జరిగింది. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ లొకేషన్స్ ఆల్ కైండ్ ఆఫ్ Okay. కమింగ్ టుగెదర్. And Coorg was our longest. 40 days. yeah, Coorg was our Moksha Island is an imaginary island. It is an imaginary. Fictitious. Yeah. బా, ఆ ఐలాండ్ ఉంటే బాగుండు, వెళ్ళాలి నాకు. ఆ ఐలాండ్ లో ఉంటే బాగుంది అనుకోరు ఉంటే బాగుండు కదా, ఐలాండ్ నేను ఉంటే బాగుండదు కదా, ఐలాండ్ ఉంటే అసలు అలా మనకు నచ్చని వాళ్ళని పంపించేయచ్చు. But Prashant, tell me, what is it that you really liked about you doing this kind of a project? అంటే what hooked you? మీరు రాస్తూ వెళ్ళారు, క్యారెక్టర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి అన్నారు, ఇట్ బికేమ్ బిగ్ అని చెప్పారు. విచ్ వాస్ దట్ పాయింట్ దట్ మేడ్ యూ ఫీల్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి రియలీ గుడ్, సూపర్ అని అనిపించిన ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా ఇన్ దట్ ఎంటైర్ వెన్ యూఆర్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్లో? లైక్ వెన్ వీ క్రాక్ ద క్లైమాక్స్, అంటే దట్ 8th episode ఎండ్ చేయాలి దీన్ని అన్నది విచ్ వాజ్ ఆల్వేస్ అ బిగ్ థింగ్ అనమాట. అంటే లైక్ వెబ్ సిరీస్కి కంపల్సరీ అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్ క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి. అది కాకుండా అన్ని ఎపిసోడ్స్కి సంబంధించిన ఫైనల్ ఎండ్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి సో కూల్, ఇట్ షుడ్ బి బిగ్గర్ దాన్ ఆల్ దీస్ క్లిఫ్ హ్యాంగర్స్ బిఫోర్. సినిమాలో మనకు క్లోజ్ హ్యాపీ ఎండింగ్ ఇస్తాం కదా, బట్ ఇక్కడ ఎంత మంచి ఎండింగ్ ఇవ్వాలంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద season 2. ఓకే. So but when we cracked that final climax short, maybe that's when I'm like, whoa, I think this is worth making and idaithe anipinchindi. Is this your debut కదా వెబ్ సిరీస్ కి? అవునండి. రైటింగ్ బట్ అద్భుతం ఒకటి తీశారు కదా మీరు, అది సినిమా. బట్ ఓటీటీలో ఇది వెబ్ సిరీస్ డెబ్యూ, అది సినిమా డెబ్యూ. ఓకే. సో ఫైనలీ బిఫోర్ వి ఎండ్, ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ రైటింగ్, ఫిల్మింగ్ అండ్ యాక్టింగ్ అంటే ఏం చెప్తారు మీరు? From a filming perspective, when you have complicated thought processes, kada, or you have multi-layered plots, or you have complex characters, and you're working within a genre of sci-fi, my duty is to make this as entertaining as possible. Keep our audiences in mind. Okay. Make a show where audiences are gripped by the storytelling, take them into confidence. So this is a show that is driven to keep you hooked, keep you invested, keep you wanting to discover what's happening next. That is my primary duty as a director, to keep it as interactive and interesting as possible. So it is a challenge to break down the complexities of the story. Okay. But in the process of doing that, we were able to make it very, very entertaining, I think. So see, this is a space that I've never been in before. Most of the spaces I've been in are mostly rooted in some kind of realism. Whether it could be behavior or acting or plot or something like that. This was a space I really enjoyed because it was something that I was doing for the first time. Sci-fi itself it's not a sci-fi need not be based on any actual science, kada. Right. That's why we call it science fiction. So that science fiction was a big kick for me. What can we show within the realm of, because there are no rules here. You can bend certain facts, you can bend certain ideas, you can introduce new concepts just to make it intriguing. So you can kind of play God in some ways. What I mean by that exactly is you must experience in the show. Kani that for me has been the most rewarding aspect. I felt like a child in a toy store. ఇది చేయొచ్చు, అది చేసి దీన్ని పెట్టి ఇప్పుడు లిగో పీసెస్ ఉంటాయి కదా, ఆ లిగో పీసెస్కి పెట్టి యూ క్రియేట్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ ఫెల్ట్ లైక్ లైక్ అ కిడ్ ఇన్ అ క్యాండీ స్టోర్ అంటారు. ఐఎమ్ మోర్ లైక్ అ కిడ్ ఇన్ అ టాయ్ స్టోర్. ఐ థింక్ విత్ దిస్ ఫిల్మ్ it felt like that. I wanted to give audiences, because the script, the fundamentals, the plot, the characters are already in a great place. My duty is to make sure that the audiences have a good time watching this. That's the drive of the show. We are not saying we are making something deep
or something very dark. No, we're making something which is entertaining. ఈ ఎంటర్టైన్మెంట్ తో కూడా పేసీగా ఉంటుందండి. Very pacey. 8 episodes, all of them under half an hour. Okay. You know, so it's going to keep you at the edge of the seat, making you want to see the next episode, I'm thinking. So Nandu, ఫ్రమ్ అన్ యాక్టర్స్ పర్స్పెక్టివ్ ఐ థింక్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఎమోషనల్లీ డ్రైనింగ్ యూజువల్గా యాక్టర్స్కి. కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు లేదు, కొద్దిగా సరదాగా హ్యాపీ గో లక్కీ క్యారెక్టర్స్ చేసినప్పుడు పర్లేదు. స్పెషలీ ఫర్ అ రోల్ లైక్ విక్కీ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్లీ డ్రైనింగ్ బికాస్ వీడు ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా ఆల్వేస్ థింకింగ్ ప్రాసెస్లో ఉన్నట్టు కనిపించాలి. ఇప్పుడు లోపల మనం అనుకునేది మొహంలో కనబడాలి, డైలాగ్ చెప్పకుండా అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్. అసలు మనం యాక్టింగ్ చేస్తున్నట్టే ఉందా, మనం ఇక్కడైతే ఏదో నేను ఎక్కువ ఫీల్ అయిపోతున్నాను, అది రేస్ గుర్రంలో శృతి హాసన్ టైప్ నా పరిస్థితి, లోపల ఫీల్ అవుతున్నాను, బయటకు కనబడట్లేదు సార్. ఆ జోన్లో ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. దానికి నా ఒక్కడి ఎఫెక్ట్ సరిపోదు, దానికి కెమెరా, లైటింగ్ ప్లస్ వీడున్న జోన్లో ఒక మ్యూజిక్ అన్నీ వస్తే వీడు కనిపిస్తాడు అనేది. కానీ అట్ దట్ పాయింట్ ఇన్ టైం షూట్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమో గ్రేట్ యాక్టర్స్లో కనిపించి నేను ఒక్కడనే డమ్మీగా ఏం చేయనట్టు అనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ఎమోషనలీ డ్రైనింగ్. దిస్ షో, షూటింగ్ ఫర్ దిస్ షో వాస్ ఫిజికల్లీ ఆల్సో డ్రైనింగ్. అది నేను చెప్పాలి, చాలా చాలా ఫిజికల్లీ డ్రైనింగ్. అక్కడెక్కడో ఆ టెరైన్స్లో మేము షూట్ చేసిన కాఫీ ఎస్టేట్స్లో ఆ చెట్ల మధ్యలో, బికాజ్ వర్షం ఇంకా కంటిన్యూస్ రెయిన్ ఉంటుంది, రెయిన్, ఎండలు అలాగే ఉంటాయి, చలి అలాగే, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ అక్కడ ద రెగ్యులర్ కంఫర్ట్స్ దట్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ యాజ్ యాక్టర్స్ గా అక్కడ దొరికే ఛాన్సెస్ జీరో. లైక్ క్యారవన్స్ అండ్ ఏ ఇంపాసిబుల్. ఒక్కసారి ఆ చెట్ల లోపలికి వెళ్ళామంటే ఏం లేదు, యూ హ్యావ్ టు వాక్ ఆల్ ద వే త్రూ, యూ హ్యావ్ టు వాక్ బ్యాక్. వెళ్ళిన తర్వాత అక్కడ పరిగెత్తాలి, ఇంకోటి ఏదో ఫైట్లు ఉంటాయి. సో ఈ మిక్స్చర్ ఆఫ్ దీస్ టూ. అండ్ నేను ఈ రోల్ కోసం నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఏదైతే ఒక డైట్, ఒక స్ట్రిక్ట్ దీంట్లో ఉన్నానో, సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ మీ. ఓకే. సో దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. రైటర్స్ ఛాలెంజ్, హెవీ ఛాలెంజ్ అది. రాయటమే ఛాలెంజింగ్ అంటున్నారు. అమ్మో, ఆయన అంటున్నారు దీని తర్వాత వెబ్ సిరీస్లు రాయాలంటే భయం వేస్తుంది అంటారు. అంత ఎనర్జీ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫస్ట్. అండ్ ఈ క్యారెక్టర్స్ని మనం ఇప్పుడు జనరల్గా సినిమా అనేటప్పటికి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ప్రొటాగనిస్ట్ ఉంటాడు, వాడిని మనం లవ్ చేస్తాము, మిగిలిన క్యారెక్టర్స్ అన్ని జస్ట్ వస్తాయి, దే బిహేవ్, దే విల్ హెల్ప్ టు టేక్ ద స్టోరీ ఫార్వర్డ్. బట్ వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి దెర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్ దట్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ అండ్ ఆల్సో యూ స్పెండ్ లాట్ ఆఫ్ యువర్ టైమ్ విత్ అనమాట. స్లోగా ఏంటంటే ఆ క్యారెక్టర్ని చంపాలంటే చాలా బాధేస్తూ ఉంటుంది. Obviously you feel like you're the mother of the story, right? So అప్పుడు మనం మధ్య మధ్యలో జై జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ అనుకోవాలి, చంపేస్తూ ఉండాలి. సో దట్ ప్రాసెస్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ అండ్ ఇట్స్ వెరీ, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కనుక మల్టిపుల్ డ్రాఫ్ట్స్ రాస్తున్నప్పుడు, అంటే లైక్ దర్ ఆర్ మెనీ డ్రాఫ్ట్స్ దట్ వీ రోట్. అంటే నేనే ఆల్మోస్ట్ 2-3 years స్పెండ్ చేశాను ఈ స్క్రిప్ట్ మీద. తర్వాత అనీష్ స్పెండ్ another 1 year on this. So it was a very tedious and long process, but ultimately when you finally, I think I needed someone like Anish to take it forward, because like inni rojuluga I was so confused with so many drafts and so many things, so many characters. Oka saturation ante like I lost a track anamata. Ante like ekkadunnanu ante nenu island lo unnanu, ee characters anni na chutturu unnayi. It was very difficult. And I'm sure someone should give a proper validation. దానికి అది కరెక్ట్ ఉందా లేదా అనేది కొంచెం వేరే పర్స్పెక్టివ్ నుంచి వస్తేనే మీకు కూడా డెఫినెట్గా మూవీ స్టోరీ అయితే కనుక యూ కెన్ అట్ వన్ పాయింట్ సబ్జెక్టివ్ గా మనం కాకుండా ఆబ్జెక్టివ్ గా బయటకు చూడగలుగుతాం. బట్ ఇంత పెద్ద దాంట్లో వెన్ యూ ట్రావెల్ విత్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, సో ఒక పాయింట్ తర్వాత మన జడ్జ్మెంట్ పోతుంది. సో యూ నీడ్ అన్ ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ టు టెల్ దిస్ ఇస్ రైట్ అండ్ దిస్ ఇస్ రాంగ్. It is so nice talking to all of you. We are excited that you are excited about it. I'm excited because after watching the trailer only. So ఇంకా 2 రోజులే కదా. 19th నైట్ నుంచే స్ట్రీమింగ్ కాబట్టి రాత్రి నిద్ర పట్టకపోతే బింజ్ వాచ్ పెట్టండి మీరు. 100% నేను చెప్పా కదా, once I start I will not stop. That's how I watch web series. Thank you so much. Wish you good luck. Thanks a lot. And Prashant, waiting for your next 4 or 5 films. PVCU. Prashanth Varma Cinematic Universe. Yeah. నేను Prashant Varma. Jai Hanuman. Then ఇంకోటి ఏంటి? మోక్ష ఫిల్మ్. Moksha Island film. Then Adhira.
అండ్ దెన్ వాసుదేవ యా ఐ మీన్ గౌతమి నందన్ వాసుదేవ ఇస్ జస్ట్ అ స్టోరీ దట్ ఐ గేవ్ బట్ ఇంతలోపు ఇంకో సర్ప్రైజ్ సినిమా ఉందని చెప్పి నాకు ఒకటి తెలుసు, అదేంటో నేను చెప్పొచ్చు నాకు తెలియదు, అది ఆయన ఇష్టం. చెప్పండి, అది ఒకటనే చెప్పండి. అది చెప్పడానికి లేదు, అది చెప్పాల్సి వస్తే నన్ను కొడతారు ఇప్పుడు. ఈ చెప్తా ఉంటేనే చాలా ఓవర్ అనుకుంటున్నారు జనాలు. ఎందుకు అనుకుంటారండి, దే నో వాట్ యు ఆర్. అండ్ సో అనీష్ ఎక్స్పెక్టింగ్, ఇంకా మీ నుంచి మీరు రాసి మీరు తీసే సినిమా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వెరీ సూన్. అది కూడా ఒకటి ఉంది, ఇంకో సర్ప్రైజ్. అది చెప్పరా? అది కూడా ఉంది ఇంకోటి. మీకు అన్ని తెలిసినట్టు. ఆబ్వియస్ గా కలిసి నెక్స్ట్ టైం అనీష్ రాస్తే నేను డైరెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.